సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. హ్యాట్రిక్ మోత మోగాక షారుఖ్ ఖాన్ ఏమైపోయాడు? నయా మూవీ అప్డేట్ ఇస్తాడా లేదా? వారసులను తెస్తాడా? ఆయనే వస్తాడా? నెక్స్ట్ సినిమా పట్టాలెక్కించడంలో ఎందుకు వెనకబడ్డాడు? కింగ్ ఖాన్ బాక్సాఫీస్ రూల్ చేసేదెప్పుడు? బాక్సాఫీస్ కి కళ తెప్పించేదెప్పుడు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నలకి ఆన్సర్స్ ఇచ్చేశాడు. బాద్షా అప్కమింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. 2024 1000 కోట్ల కలెక్షన్స్ ని చూడలేకపోయింది బాలీవుడ్. దానికి మెయిన్ రీజన్ 3 ఖాన్స్ సందడి లేకపోవడమే. ముఖ్యంగా కలెక్షన్ కింగ్ షారుఖ్ సినిమా లేకపోవడమే. జస్ట్ స్త్రీ 2 మాత్రమే ఎడ్జ్కొచ్చి ఆగిపోయింది. 2023లో పఠాన్, జవాన్ సినిమాలతో 1000 crore మార్క్ చూసిన కింగ్ ఖాన్ డంకీతో మరో 1000 కోట్లు ఖాతాలో వేసుకుందామనుకుంటే దెబ్బేశాడు సలారుడు. 1 year లో 3000 crore డ్రీమ్ గానే మిగిలిపోయింది కింగ్ ఖాన్ కి. హ్యాట్రిక్ హిట్ వచ్చిన తర్వాత బిజీగా మారిపోతాడనుకుంటే ఏడాది పాటు సైలెంట్ అయ్యాడు బాలీవుడ్ బాద్షా. లాస్ట్ ఇయర్ పలకరించని ఈ స్టార్ హీరో తన అప్కమింగ్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. కూతురు సుహానా ఖాన్ ను సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావడంతో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా దుబాయ్ ఈవెంట్ లో తన అప్కమింగ్ మూవీ కింగ్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకుంటున్న కింగ్ మూవీ కోసం షారుఖ్ మరోసారి స్టార్ డైరెక్టర్ ని దింపుతున్నాడు. పఠాన్ తో తనకు ఫస్ట్ 1000 crore కలెక్షన్స్ ని చూపించిన సిద్ధార్థ్ ఆనంద్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు. అభిషేక్ బచ్చన్ నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడన్నది టాక్. ఇప్పటి వరకు ఫ్లాప్ చూడని ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ కింగ్ ఖాన్ కి మరో 1000 crore కలెక్షన్స్ ని తెచ్చిపెట్టే మూవీ ఇస్తాడా? చూడాలి. సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే క్యూరియాసిటీ కలిగిస్తున్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ అయింది. తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రావడం పక్కా. అదే రియల్ అయితే థియేటర్స్ తగలబడిపోవాల్సిందే. అంతలా హైప్స్ పెంచుతున్న మ్యాటర్ ఏంటో తెలుసుకుందామా? ఏడాదికి మినిమం 2 సినిమాలను దింపేయాలన్న ఉద్దేశంతో సినిమాలు అనౌన్స్ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఒకటా రెండా, చేతిలో ఎన్ని ప్రాజెక్టులున్నాయో ఆయనకైనా తెలుసా అనేంతలా లైనప్ ఉంది. ప్రెజెంట్ రాజా సాబ్, ఫౌజీ చిత్రాలు చేస్తోన్న డార్లింగ్ డైరీలో సలార్ 2, కల్కి 2లు ఉన్నాయి. ఇవే కాకుండా క్యామియో రోల్ చేస్తోన్న కన్నప్ప, స్పిరిట్, హోంబళేలో మరో 2 సినిమాలు కమిట్ అయ్యాడు ఈ 6 అడుగుల బుల్లెట్. ఫౌజీ తర్వాత స్పిరిట్ సెట్స్ పైకి వెళుతుందని టాక్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ అయినట్లు రీసెంట్లీ షేర్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. తన మార్క్ మూవీగా తీయబోతున్నాడు దర్శకుడు. అయితే ఈ సినిమా ప్లాట్ లీక్ అయినట్లు ఓ మ్యాటర్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట డార్లింగ్. ఇంతకు ముందెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్ లో చూడబోతున్నట్లు టాక్. సందీప్ సినిమాలంటే కల్ట్ చిత్రాలే, అందుకు తగ్గట్లుగానే ఉండబోతుందంట స్పిరిట్ కూడా. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాపై పోరాటం చేసే పోలీస్ ఆఫీసర్గా కాస్త నెగటివ్ షేడ్స్ కూడా కనిపించబోతున్నాయని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యాక జకార్తాలో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారని టాలీవుడ్ సర్కిల్లో వార్త నడుస్తోంది. మరి ఈ లీక్ మ్యాటర్ సందీప్ చెంతకు చేరిందో లేదో, ఇది రూమరా రియలా అనేది క్లారిటీ ఇస్తాడేమో, వెయిట్ అండ్ సీ. ఇలా హీరోయిన్ అయ్యిందో లేదో బిగ్ రిస్క్ కి రెడీ అయింది. కెమెరా ముందు కన్నా యాక్షన్ కట్ చెప్పేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఓ స్టార్ డైరెక్టర్ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఈ యంగ్ యాక్ట్రెస్ ఓ హీరోని డీల్ చేయబోతోంది. చిన్న వయసులోనే ఎక్కువ బాధ్యతలు మోస్తున్న ఆ హీరోయిన్ ఎవరో ఓ లుక్కేద్దామా? డైరెక్షన్ టాలెంట్ ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అయింది సంజనా కృష్ణమూర్తి. హీరోయిన్ అయితే యాక్టింగ్ మాత్రమే చేయాలా? డైరెక్షన్ చేయకూడదా? వై నాట్? సెల్యులాయిడ్ అద్భుతమైన చిత్రాలను తీస్తా అంటోంది. కడుపులో నీళ్లు కదలకుండా హీరోయిన్ గా సినిమాలు చేసుకోకుండా రిస్క్ కి రెడీ అవుతోంది. మణిరత్నం దగ్గర పాఠాలు నేర్చుకున్నానన్న ధీమాతో మెగాఫోన్ పడుతోంది లబ్బర్ పండు యాక్ట్రెస్. 2024లో చిన్న సినిమాగా వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న స్పోర్ట్స్ డ్రామా లబ్బర్ పండు. తమ్లరాజన్, పచ్చముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్ హీరో. ఇందులో మెయిన్ ఫీమేల్ లీడ్ గా మెప్పించడంలో సక్సెస్ అయింది ఈ చెన్నై సుందరి. విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేసిన సంజన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా వర్క్ చేసింది. ఇదే ఆమెకు సినిమాల్లో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఎస్జే సూర్య నటించిన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వందంది ద ఫేబుల్ ఆఫ్ విలనీ సిరీస్ లో యాక్ట్ చేసింది. వందది లబ్బర్ పండుతో సంజనకు మంచి ఫేమ్ వచ్చింది. ఓవైపు హీరోయిన్ గా వర్క్ చేస్తూనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దగ్గర తగ్ లైఫ్ కోసం శిష్యరికం చేసింది ఈ అమ్మడు. ఈ అనుభవంతోనే ఇప్పుడు మెగాఫోన్ టచ్ చేస్తోంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశాలున్నాయి. హీరోగా యంగ్ యాక్టర్ కవిన్ ను చూస్ చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి చిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు భుజాన వేసుకుంటున్న ఈ యంగ్ యాక్ట్రెస్ లేడీ మణిరత్నంగా మారుతుందేమో చూడాలి. భారీ బడ్జెట్ చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఓ కన్నడ నిర్మాణ సంస్థ పడిపోయిన చోటే లేచి నిలబడేందుకు ట్రై చేస్తోంది. శాండల్వుడ్ లో క్రేజీ హీరోస్ తో సినిమాలను నిర్మిస్తోన్న ప్రొడక్షన్ హౌస్ ఆ పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరో పైనే నమ్మకాన్ని పెట్టుకుంది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలను దింపేస్తున్న ఆ సంస్థ ఎక్స్పెక్టేషన్స్ అందుకుంటుందా? శాండల్వుడ్ లో తక్కువ టైంలో బిగ్గెస్ట్ నిర్మాణ సంస్థగా ఎదిగింది కేవిఎన్ ప్రొడక్షన్ హౌస్.
తెలుగు భారీ బడ్జెట్ చిత్రాలను, కన్నడ డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసుకుని కర్ణాటకలో విడుదల చేసేది కేవీఎన్ఏ. RRR, సీతారామం, కల్కి, దేవరా ఈ జాబితాలో ఉన్నాయి. రీసెంట్లీ కంగువాతో డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుని చేతులు కాల్చుకుంది. ఇప్పుడు పడిపోయిన చోటనే లేచి నిలబడాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది నిర్మాణ సంస్థ. కంగువాకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుంటే ఈసారి రిస్క్ చేసి తమిళంలో ఓ సినిమాను నిర్మిస్తోంది. ఇళయ దళపతి విజయ్ తో జననాయకన్ తెరకెక్కిస్తోంది. విజయ్ చివరి చిత్రంగా భావిస్తోన్న దళపతి 69 టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ రీసెంట్లీ రిలీజ్ చేశారు మేకర్స్. తమిళంలో విజయ్ జననాయకన్ సినిమానే కాకుండా శాండిల్వుడ్ లో కూడా భారీ బడ్జెట్ చిత్రాలను తీసుకొస్తోంది. ధృవ సర్జాతో కేడీ, యష్ తో టాక్సిక్ నిర్మిస్తోంది. ఈ మూడు కూడా పాన్ ఇండియన్ ను ఏలేందుకు వస్తున్నవే. కానీ యష్, ధృవ కన్నా విజయ్ మార్కెట్ ఎక్కువ కాబట్టి ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకుంది నిర్మాణ సంస్థ. విజయ్ క్రేజ్ కు తగ్గట్లే సినిమాను నిర్మిస్తోందని టాక్. మరి కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ లాభాలను చూస్తోందా? పడిపోయిన చోట నిలబడుతుందా? మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నా మరి తెలుగు హీరోలతో ఎప్పుడు సినిమాలను చేస్తుందో. మదగజ రాజా ఇచ్చిన హోప్ ఆ సినిమాకి వర్కౌట్ అయ్యేటట్లే ఉంది. 12 ఏళ్ల క్రితం పడిన శ్రమకి తగిన ప్రతిఫలం దక్కేటే కనిపిస్తోంది. 7 ఏళ్ల శ్రమ వృధాగా మారుతుందేమోనని టెన్షన్ పడ్డ దర్శకుడికి ఆశలు చిగురించేలా చేస్తోంది. ఇప్పుడైనా వస్తుందా రాదా? 2 years నుండి ల్యాబ్ లో మగ్గిపోయి థియేటర్స్ లోకి వచ్చేస్తున్నా ఆ సినిమా ఏంటో చూద్దామా? 12 ఏళ్ల క్రితం సినిమా కంప్లీట్ చేసుకుని ల్యాబ్ కి పరిమితమైన విశాల్ మదగజరాజా రీసెంట్లీ అన్ని అడ్డంకులు తొలగించుకుని సంక్రాంతికి విడుదలై సక్సెస్ అందుకుంది. కంటెంట్ బాగుంటే ఎన్నేళ్లు గడిచినా సినిమాను ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన హోప్ తో రిలీజ్ కు రెడీ అవుతోంది ధృవ నక్షత్రం. 2013లో సూర్యకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ విక్రమ్ చెంతకు చేరింది. 2017లో మొదలైన ఈ సినిమా పూర్తయ్యేసరికి 7 ఏళ్లు పట్టింది. అన్ని హంగులు పూర్తి చేసి థియేటర్లలోకి దింపేద్దామనుకునేసరికి లీగల్ అండ్ ఆర్థిక ఇబ్బంది వల్ల ఆగిపోయింది. గౌతమ్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగాను వ్యవహరించడంతో ఫైనాన్షియల్ సిక్ చూడాల్సొచ్చింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో రిలీజ్ అయిపోతుంది అనుకున్న సమయంలో కూడా రాలేకపోయింది. రీసెంట్లీ డొమినిక్ ద లేడీస్ పర్స్ ప్రమోషన్లో భాగంగా ధృవ నక్షత్రం గురించి గౌతమ్ పలు విషయాలను పంచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు కూడా. ధృవ నక్షత్రం సినిమాను ఖచ్చితంగా థియేటర్స్ లోకి తీసుకొస్తామని గౌతమ్ వాసుదేవ్ మీనన్ గట్టిగానే చెప్పాడు. అన్నట్లుగానే సినిమాను తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు. విక్రమ్ తో పాటు రీతు వర్మకు కూడా ఈ సినిమా రిలీజ్ చాలా కీలకం. ఇది అనుకున్న టైంలో వచ్చుంటే తెలుగమ్మాయి రీతు తమిళ ఇండస్ట్రీలో దూసుకుపోయేందుకు బ్యాక్ బోన్ అయ్యేది మూవీ. కానీ ఆమె ఆశలపై కూడా నీళ్లు చిలకరించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం సమ్మర్లో దింపుతారట. మరి ఆ టైంకి ఖచ్చితంగా వస్తుందా? నిర్మాతగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ను కష్టాల నుండి గట్టెక్కిస్తుందా? రీతు వర్మకు కోలీవుడ్ అవకాశాలను తెచ్చి పెడుతుందో లేదో చూద్దాం. సో చూసారు కదా, ఇది వాళ్ళ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.